హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మే మురళీరాపల్లి. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అరెస్టులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ వారివి అన్ని. అయితే ఈ క్రమంలో ఆల్రెడీ ఇంతకు ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వ్యక్తి నందిగం సురేష్. నందిగం సురేష్ గారు వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ నందిగం సురేష్ ని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన విధానం చాలా కామెడీగా అనిపించినప్పటికీ ఇంకా అరెస్ట్ అయిపోయాడు కాబట్టి దాని గురించి క్లియర్ గా చెప్పడం అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ నందిగం సురేష్ ఇంటిపైకి ఒక వ్యక్తి అల్లరి చేయడానికి వచ్చాడు, వాళ్ళ ఇంటిపైకి రాళ్ళు విసిరాడు, కారద్దాల పగలగొట్టాడు, అన్ని చేసి వాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, నన్ను నందిగం సురేష్ తాలూకు వాళ్ళు కొట్టారనేసి. అంతకుముందే నందిగం సురేష్ వాళ్ళ మిస్సెస్ వెళ్ళి కేసు పెట్టినా కూడా ఆ కేసు తీసుకోకుండా ఎవడైతే బీభత్సం సృష్టించి వాళ్ళ ఇంటిపైన దాడి చేశాడో వాడు పెట్టిన కేసుని తీసుకుని మళ్ళీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి ఏదో సాధారణ దొంగల్లాగా నేల మీద కూర్చోబెట్టి ట్రీట్ చేశారంటూ నందిగం సురేష్ వాళ్ళ మిసెస్ మాట్లాడటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ కూటమి ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ఒకసారి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నందిగం సురేష్ భార్య ఎవరితోనూ ఫోన్ కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ మాట్లాడుతుంది ఏంటంటే, నేను చాలా బాగా మాట్లాడుతున్నాను మీడియాతో, అసలు అది ఇదని ఆవిడ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండిపోయింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, కాబోయే హోమ్ మినిస్టర్ నందిగం సురేష్ వాళ్ళ మిస్సెస్ అనేసి ఆవిడ బ్రెయిన్ లోకి ఎక్కిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న పోలీసులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రిపోర్టర్స్ కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఫోన్ కాన్వర్జేషన్ మాట్లాడిందో ఆవిడ కూడా కాబోయే హోమ్ మినిస్టర్ నువ్వే, వంగలపూడి అనితలాగా నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అవుతావు, ఎలాగో మీ ఆయన మంత్రిగా చేశాడు కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు లేవు, కాబట్టి నువ్వే కాబోయే హోమ్ మినిస్టర్ అంటూ తనని ఇలా ఎక్కించటం మొదలు పెడుతుంది. మీడియా ముందు ఏడవమంటే ఏడవలేదు, నీకు జూమ్ చేసినా కూడా నీకు కన్నీళ్ళు రావట్లేదు, నువ్వు ఏడిస్తే బాగుండేది, సాక్షి రిపోర్టర్కి నేను ముందే చెప్పాను, అమ్మాయి గురించి జాగ్రత్త తీసుకున్నాను, ఇలా ఆవిడని దువ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆ కాన్వర్జేషన్ వినండి, మీకే అర్థమవుతుంది. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. కోర్టు ఎదురుగా నిన్న ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు. వేసుకున్న ఒక రౌండ్ నిన్న ఈ రోజు ఆ లేచి నుంచొని, మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట, అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెంచదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే. ఆవిడ నోరుగల్లాదన్నా రాసా మేడం నన్ను. ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా, మీరు నమ్మరు, బేబమ్మ అమ్మ సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు. నేను నోరుగల్లాదన్నారా మేడం? నేను ఎవరిని ఏమన్నానండి? మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబడలేదు. విన్నారు కదా, ఇందుట్లో నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం ఒక ఎత్తు అయితే, వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపటం ఇంకో ఎత్తు. నందిగం సురేష్ వాళ్ళ మిస్సెస్ హోమ్ మినిస్టర్ ఎవడికి చెప్పాడు? ఇదంతా పుకార్లు రేపుతున్నారు ఇలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సెంటర్ చేయాలి, నందిగం సురేష్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి. ఇంట్లో పోడు ఎలా ఉంటది, నువ్వు హోమ్ మినిస్టర్ అవుతావా అంటే ఏమై నా గురించి హోమ్ మినిస్టర్ అడుగు 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 అని నందిగం సురేష్ దగ్గర పోరు పెట్టాలి. నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారండి, ఇలా అంటున్నారంట, ఏమైనా ట్రై చేయండి అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నందిగం సురేష్ వెళ్ళి అడగాలి, ఆయన కాదనాలి. ఈ విధంగా ఆవిడ వచ్చి నాకు ఇవ్వనప్పుడు ఇంకా ఆయనతో ఎందుకు ఇలా తెగదింపులు జరగాలి. ఇది మొత్తం ఒక స్కెచ్ ప్రకారం వెళ్తూ ఉందన్నమాట. అంటే నందిగం సురేష్ వాళ్ళ మిసెస్ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నువ్వే అంటే పోలీసులు కూడా అంటే లేచి చెల్యూట్ కొడుతున్నారు. ఇదంతా తప్పమ్మా, నువ్వు హోమ్ మినిస్టర్ కావు, కాలేవు కూడా,
జగన్మోహన్ రెడ్డి నేను హోమ్ మినిస్టర్ చేయడు అటువంటి ఆశలు పెట్టుకొని ఈ సోదిగాళ్ళు చెప్పే మాటలు నువ్వు దయచేసి వినకు. ఎందుకంటే రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ ఎవరినైతే డిసైడ్ అయితే అప్పుడున్న కార్యాచరణ అప్పుడున్న పార్టీ యొక్క ఉద్దేశాలను బట్టి ఉంటుంది. కాబట్టి నువ్వు ముందుగా నీ ఊహలు పెంచుకొని గాలిలో మెడలు కట్టుకొని ఎవడో గాలి కొడితే ఉబ్బి తబ్బిబ్బి అయిపోకమ్మా, చాలా తప్పు. మీ కుటుంబంలో కలహాలు రేపి పార్టీకి మిమ్మల్ని దూరం చేయటం కోసం కూటమి ప్రభుత్వం సదరు కొంతమంది కలిసి ఆడుతున్నటువంటి నాటకం. అది కూడా తెలియకుండా అమాయకంగా నువ్వు ఆ ట్రాప్ లో పెడుతూ ఉన్నావు. అది అధికార దాహం, అది ఎప్పటికీ ఆరదు. దయచేసి దాన్ని ఆదిలోనే తుంచేసుకుంటే నీకు, మీ ఫ్యామిలీకి, మీ ఆయనకి, నీ పిల్లలకి అండ్ మీ ఏరియాకి అన్నిటికి కూడా మంచిది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మంచిది. ఎందుకంటే ఇది శత్రువులు పన్నిన వల, అందుట్లో నువ్వు పడితే లాక్కోలేక పీక్కోలేక జీవితాంతో కొట్టుమిట్టాడాల్సిందే. ఓకేనా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.